ఇందులో మనము హౌ డు యూ క్రియేట్ ఏ న్యూ ఆబ్జెక్ట్ ఇన్ జావాస్క్రిప్ట్ అని చెప్పేసి క్వెషన్‌కి ఆన్సర్‌ని డిస్కస్ చేద్దాము. మనకి అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్‌లో మనం ఎలా న్యూ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలని చెప్పేసి చూద్దాము. ఫస్ట్ అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి చూసినట్టయితే, ఆబ్జెక్ట్ అనేది కీ వాల్యూ యొక్క పెయిర్ అన్నమాట. పెయిర్ రూపంలో డేటాను స్టోర్ చేయడానికి ఉపయోగిస్తాం. కీ వాల్యూ అని చెప్పేసి 2 ఉంటాయన్నమాట. ఈ యొక్క కీ వాల్యూ పెయిర్‌లో మనము డేటాని స్టోర్ చేస్తామన్నమాట ఆబ్జెక్ట్ అంటే. ఉదాహరణకి నేము, ఏజు, ఈమెయిల్ లాంటి డీటెయిల్స్ ఉన్నాయనుకోండి. వాటిని సేవ్ చేయడానికి ఆబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుందనమాట. అంటే ఒకే ఆబ్జెక్ట్‌తో మనం ఎంత డేటా అయినా సరే మనము మన దాంట్లో స్టోర్ చేయొచ్చనమాట. ఇది ఆబ్జెక్ట్ అంటే. అయితే మనకి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట ముఖ్యంగా. ఒకటి న్యూ ఆబ్జెక్ట్, రెండవది ఆబ్జెక్ట్ లిటరల్ అని చెప్పేసి ఉంటది. ఫస్ట్ న్యూ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఎలా చేస్తామంటే, లెట్ పర్సన్ అని చెప్పేసి ఒక నేమ్ ఇచ్చాను. అందులో న్యూ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఈ యొక్క ప్రీ డిఫైన్డ్ మెథడ్ వాడతాము. వాడేసి మనం పర్సన్ డాట్ నేమ్, పర్సన్ డాట్ ఏ అని చెప్పేసి ఇచ్చేసినాము ఇక్కడ. ఈ కీ ఇచ్చినాము. ఆ తర్వాత మనము ఈ కీ ఇది కీ అనమాట. ఇది వాల్యూ, ఇది కీ అనమాట. ఇది వాల్యూ ఇచ్చేసినాము. పర్సన్ అని చెప్పేసి ఈ యొక్క ఆబ్జెక్ట్‌ని మనం కన్సోల్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ చూసినట్టయితే, మనకి నేమ్ ఆఫ్ రోహిత్, ఏజ్ 36 అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇలా మనకి ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉంటదంటే కర్లీ బ్రేసెస్ అంటే స్టార్టింగ్ కర్లీ బ్రేసెస్ మధ్యలో మనకి కీ ప్లస్ వాల్యూ ఈ యొక్క పేరుని కలిగి ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటారనమాట. ఇదొక మెథడ్ అనమాట. నెక్స్ట్ రెండో మెథడ్ ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ లెటర్స్ అని చెప్పేసి అంటారనమాట. దీన్ని మనం చూసినట్టయితే ఇక్కడ ఆబ్జెక్ట్ లెటర్ అనే మెథడ్‌ని దీన్ని కూడా నేను రన్ చేస్తాను. రన్ చేసిన చూస్తే నేమ్ విరాట్, ఏజ్ 35 ఇది కూడా సేమ్ వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ డైరెక్ట్‌గా మనము కర్లీ బ్రేసెస్‌ని వాడి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓన్లీ కర్లీ బ్రేసెస్ చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ లిటరల్ అంటే ఏంటి? ఓన్లీ కర్లీ బ్రేసెస్‌ని వాడేసి మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామన్నమాట. ఈ 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనము క్రియేట్ చేస్తూ ఉంటాము. ఎక్కువగా రియల్ టైమ్ అప్లికేషన్‌లో వాడేది చాలా ఈజీ మెథడ్ అనమాట. ఏదంటే ఆబ్జెక్ట్ లిటరల్ అని చెప్పేసి చాలా ఈజీ మెథడ్. చాలా ఎక్కువగా మనము అప్లికేషన్‌లో వాడే మెథడ్ అనమాట ఇది.